అఖండ సాధనా సంపత్తిని ప్రసాదించి సర్వదా గురుపాదకలు రక్షించుగాక. సుఖీ భవ సుఖీ. అఖండ భక్తి జ్ఞాన వైరాగ్యమును ఆయురారోగ్యైశ్వర్యములను పుత్రపౌత్ర ధనధాన్యములను అఖండ సాధనా సంపత్తిని నిరంతర భగవన్నామామృత రసాస్వాదనని ప్రసాదించి సర్వదా జగన్మాత జగన్నాథుడు గురునాథుడు మనని అనుగ్రహించుగాక. సుఖీ భవ సుఖీ భవ. హరే ఓం. మనకి కృష్ణుడు వచ్చి మళ్ళీ దాక్కున్నాడు కదూ. నేను అంటాను దాక్కున్నాడని, మీరు వదిలిపెట్టేశారు అంటారా? అనండి చూస్తాను. ఇది వచ్చినట్టే వచ్చి దాక్కున్నాడు కొంతసేపు. మనం ఆలోచించుకోవద్దు, మళ్ళా ఎప్పటిదాకా ఆడుకోవాలి ఆ పొట్టోడుతో. ఆడు అసలే పొట్టోడు. ఆ పొట్టోడు అందరి చంకలు ఎక్కుతాడు కానీ బరువు ఉండడు. మామూలు పిల్లలు అయితే బరువులు ఉంటాయి, కానీ కృష్ణుని మోయడానికి బరువు ఉండదు. మనందరం కృష్ణుడు మోస్తూనే ఉన్నాం. మనలో ఉన్నవాడే కృష్ణుడు. ఆ కృష్ణుడు ఇగో ఇది జన్మ జర వ్యాధి కలిగినటువంటి దేహంలో ఆయన ఉండి మనం నడిపిస్తున్నాడు. అసలు ఆయన నడిపించడం ఏంటో, ఆయన యొక్క నవనీత చర్య ఏంటో, అసలు ఆ గొల్లబాములు గోపికలు గోపాలని అక్కడ అలరారించడం ఏంటో, అదేంటి ఇది చద్దన్న మూటలు తినడం ఏంటో, అసలు మనం తినకపోవడం ఏంటి, మనం కూడా ఎలా తింటున్నామో అవన్నీ మనం మళ్ళీ రేపు చెప్పుకుందాం. కాబట్టి అందరూ కూడా ఆలోచించండి చక్కగా. కృష్ణ 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 అనుకుంటుండండి. చక్కగా ఆయన వచ్చేస్తుంటాడు, చక్కగా వెంటబడి వచ్చేస్తాడంటే మనం వెంట ఉండేది వాడు ఒక్కడేనండి, ఇంకెవరు రారు మనతో. ఈ రాదు మనతో వచ్చేది అది ఒక్కటే, కృష్ణుడే వస్తాడు. కృష్ణయ్యే నీళ్ళు ఆడిస్తూ ఉంటాడు, చక్కగా నవ్విస్తూ కవ్విస్తూ ఉంటాడు కదా. చాలా బాగుంటుంది, చక్కగా బాగుంటుంది. అందరం కలిసి మళ్ళీ రేపు కృష్ణుడితో ఆడుకున్నాం. అందుకని మరి ఇంతవరకు మరి ఏ భగవంతుడి గురించి అయితే మాట్లాడుకున్నాము, ఆ భగవంతుని చక్కగా మనసులో ముద్ర వేసుకొని మనసును అంతర్ముఖం చేసి ఎవరికి ఏ గురుదేవులు మనకి ఎవరెవరికి ఏ ఉపాసనని ఎటువంటి మూర్తిని మనకి ఇచ్చారో, ఎటువంటి నామాన్ని ప్రసాదించారో, మూర్తిలో మనం చూడలేకపోవచ్చు కానీ నామం మాత్రం మూర్తి కంటే కూడా రూపం కంటే కూడా నామం అనంతంగా ఉంది కలికాలంలో తరించడానికి. కాబట్టి అటువంటి నామామృతాన్ని హాయిగా గ్రోలుతూ ఉంటే ఎలా గ్రోలాలి? నామం ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూనే ఉండాలి, కానీ నామం మర్చిపోవడం లేదు. చూయింగం లాగా. చూయింగం ఏం చేస్తాం? చూయింగం నోట్లో వేసుకుని నవ్వుతూ ఉంటారు చూడండి, ఎప్పుడు అంటూనే ఉంటారు వాళ్ళు. అందులో ఏమొస్తుందని అది మెంగరం. మళ్ళా ఏంటిది? ప్రపంచంలోనే భగవంతుడు మిళితమై ఉన్నాడు అన్నమాట. మనం ఏ పని చేస్తున్నా భగవన్నామం అలాగా చక్కగా గ్రోలుతూ హాయిగా మింగేసేయాలి చక్కగా, అది మనది. కానీ ఆకన్నా చూయింగం వాడు ఏం చేస్తాడు? ఉమ్మేస్తాడు తుక్కున. ఈ ప్రపంచాన్ని ఉమ్మేయాలన్నమాట. అది ఉమ్మేయాల్సిందేది ప్రపంచ భావాన్ని, ప్రపంచాన్ని. కాబట్టి సత్యం సత్యం వరానని అలా. కాబట్టి